హాయ్ ఫ్రెండ్స్, మనం ఈ వీడియోలో ఆంధ్రప్రదేశ్ డిప్లొమాకు సంబంధించినటువంటి డెఫినైట్ ఇంటిగ్రల్స్ టాపిక్ అనేది డిస్కస్ చేద్దాం. ఈ డెఫినైట్ ఇంటిగ్రల్ టాపిక్స్ నుంచి మనకి ఒక 5 మార్క్ క్వశ్చన్ వచ్చింది, ఒక 3 మార్క్ క్వశ్చన్ వచ్చింది. ఓకేనా, 5 మార్క్ క్వశ్చన్ ఎక్కడ వచ్చిందంటే మనకి 12Bలో వచ్చేదానికి డెఫినైట్ ఇంటిగ్రల్స్ నుంచి 5 మార్క్స్ వచ్చింది. 3 మార్క్ క్వశ్చన్ ఎక్కడ వచ్చిందంటే మనకి క్వశ్చన్ నెంబర్ 3 వచ్చేదానికి 3 మార్క్ వచ్చింది. ఫైనల్గా ఈ టాపిక్ నుంచి వెయిటేజ్ వచ్చేదానికి 5+3 అంటే 8 మార్క్స్ వస్తాయి. ఇప్పుడు మనకి ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఒక 6 డిస్కస్ చేసుకుందాం. ఈ 6లోనే మ్యాక్సిమం వచ్చింది. ఒకవేళ రాకపోయినా కానీ మీకు ఒక ఐడియా ఉంది చేయడానికి, ఏదైనా బయట క్వశ్చన్ వచ్చినా కానీ. ఓకేనా, ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ ఇప్పుడు సాల్వ్ చేద్దాం. ఇక్కడ మనకి ఫస్ట్ క్వశ్చన్ ఏమి ఇచ్చారంటే షో దట్ ఇంటిగ్రల్ 0 to π/2 sin x by sin x plus cos x dx ఈజ్ ఈక్వల్ టు π/4 అని చెప్పి ప్రూవ్ చేయాలి. ఓకేనా, ఇదే క్వశ్చన్ ఇంకొకలా కూడా అడుగుతాడు. ఎలాగంటే ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ 0 to π/2 sin x by sin x plus cos x dx అని అడుగుతాడు. ఓకేనా, ఫస్ట్ ఇప్పుడు దీనికి చేద్దాం. నేను ఇప్పుడు నాకు ఇచ్చిన దాన్ని i అని చెప్పి తీసుకుంటున్నా. లెట్ i ఈక్వల్ టు దీన్ని తీసుకుంటే అప్పుడు ఇంటిగ్రల్ 0 to π/2 sin x by sin x ప్లస్ cos x dx. ఇప్పుడు LHSలో ఉందాన్ని iగా తీసుకున్నాను. ఫైనల్గా మన గోల్ ఏంటంటే దీన్ని చూపించాలి. ఓకేనా, ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి మనకి డెఫినైట్ ఇంటిగ్రల్స్ నుంచి ఒక ప్రాపర్టీ ఉంది. ఏంటంటే ఇంటిగ్రల్ a to b f of x into dx అంటే ప్రాపర్టీ ఏమైందంటే ఇంటిగ్రల్ a to b, ఇక్కడ లోయర్ లిమిట్ వచ్చేసరికి a ఉంది, అప్పర్ లిమిట్ వచ్చేసరికి b ఉంది. ఈ రెండింటిని యాడ్ చేస్తే ఏమైంది a ప్లస్ b అవుతుంది. కాబట్టి f of a ప్లస్ b మైనస్ x dx అని చెప్పి రాయొచ్చు. అంటే దీని అర్థం ఏంటంటే రెండు లిమిట్స్ని యాడ్ చేసి మైనస్ ఎక్స్ అనేది ఎక్కడ రాయొచ్చు అంటే ఇక్కడ ఉన్న ఫంక్షన్ ప్లేస్లో రాయాలి, ఎక్స్ ప్లేస్లో రాసుకోవచ్చు అంటే ఆ ప్రాపర్టీ ప్రకారం దీన్ని కనుక రాస్తే కనుక 0 + π/2 ఎంత π/2. కాబట్టి ఇక్కడ ఎక్స్ ఉన్న దగ్గరల్లా π/2 మైనస్ ఎక్స్ అని చెప్పి రాయొచ్చు. 0 + π/2 అంతా π/2. కాబట్టి ఇక్కడ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అంటే sin x ప్లస్ cos x ఉంది. దీని ప్లేస్లో ఎక్స్ ఉన్న దగ్గరల్లా π/2 మైనస్ ఎక్స్ అని పెట్టచ్చు. ఈ ప్రాపర్టీ వాడి అలా పెడితే కనుక అప్పుడు ఏమైంది ఇంటిగ్రల్ 0 to π/2 sin of π/2 మైనస్ ఎక్స్ బైలో వచ్చేసరికి sin of π/2 మైనస్ ఎక్స్ ప్లస్ కాస్ ఆఫ్ π/2 మైనస్ ఎక్స్ dx. మనకి ఇప్పుడు ట్రిగ్నామెట్రీ నుంచి నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి ట్రిగ్నామెట్రీ నుంచి sin π/2 మైనస్ ఎక్స్ అంటే ఏంటంటే cos x. కాబట్టి cos x రాశాను. బైలో వచ్చేసరికి ఇక్కడ కూడా sin π/2 మైనస్ ఎక్స్ ఉంది కాబట్టి cos x, మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ రాశాను. cos π/2 మైనస్ ఎక్స్ అంటే ట్రిగ్నామెట్రీ నుంచి sin x dx. ఇదంతా దేని వాల్యూ i వాల్యూ. ఓకేనా, i వాల్యూ. నేను ఇప్పుడు దీన్ని వచ్చేసరికి ఈక్వేషన్ 1 అనుకుంటున్నాను, దీన్ని వచ్చేసరికి ఈక్వేషన్ 2 అనుకుంటున్నాను. ఓకేనా, ఇప్పుడు ఏం చేస్తారంటే ఈ రెండు ఈక్వేషన్లు యాడ్ చేయండి. ఈ రెండు ఈక్వేషన్లు యాడ్ చేస్తే కనుక అప్పుడు 1 + 2 1లో LHS ఏముంది i ఉంది కాబట్టి i రాశాను, ప్లస్ 2లో LHS వచ్చేసరికి i ఉంది కాబట్టి i రాశాను, ఈక్వల్ టు 1లో RHS ఏముంది ఇంటిగ్రల్ 0 to π/2 sin x బైలో వచ్చేసరికి sin x ప్లస్ cos x dx ప్లస్ ఇక్కడ b కనుక ఈక్వేషన్ 2లో వచ్చేసరికి RHS ఇది ఉంది కాబట్టి దీన్ని రాయాలి. కాబట్టి ఇంటిగ్రల్ 0 to π/2 cos x బై sin x ప్లస్ cos x dx. i ప్లస్ i అంటే అంత రెండు ఐలు ఉన్నాయి కాబట్టి 2i ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏముంది ఇంటిగ్రల్ 0 to π/2 ఇక్కడ ఉంది, ఇక్కడ ఉంది కాబట్టి ఒకే దాంట్లో రాస్తే కనుక ఇంటిగ్రల్ 0 to π/2 ఇక్కడ ఏముంది ఒకే బ్రాకెట్లో రాస్తున్నా. ఇక్కడ 2 సార్లు ఇంటిగ్రేషన్ ఉంది, నేను ఇప్పుడు ఒకే ఇంటిగ్రేషన్లో రాస్తున్నా ఎందుకంటే రెండింటికి ఇంటర్వెల్ సేమ్ కాబట్టి. sin x బై sin x ప్లస్ cos x. దీనికి ఏముంది ఇక్కడ ఫంక్షన్ వచ్చేసరికి cos x బై sin x ప్లస్ cos x dx. ఓకేనా, ఇప్పుడు వచ్చేసరికి డినామినేటర్ ఇక్కడ ఏదైతే ఉందో ఇక్కడ కూడా అదే ఉంది కాబట్టి ఆ డినామినేటర్ ఏదైతే ఉందో దాన్ని రాస్తే కనుక 2i ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to π/2 ఏదైతే ఉందో అది రాయండి sin x ప్లస్ cos x dx. పైనకి యాస్టిజ్గా రాయండి, డినామినేటర్స్ ఏముంటాయి కనుక పైన యాస్టిజ్గా రాయండి. అంటే sin x ఉంది కాబట్టి sin x, మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి ప్లస్,
కాస్ ఎక్స్ ఉంది కాబట్టి కాస్ ఎక్స్. ఇప్పుడు న్యూమరేటర్ని డినామినేటర్ని చూస్తే ఏమవుతుంది, పైన ఏదైతే ఉందో కింద కూడా అదే ఉందిగా, కాబట్టి క్యాన్సిల్ చేసి ఇంక ఇక్కడ ఏముంటుంది 1 ఉండేది. కాబట్టి ఇంటిగ్రల్ 0 to π/2 1 into dx. ఓకేనా. నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి 2i ఈజ్ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 1 into dx అంటే ఏంటిది, ఎక్స్ కాబట్టి ఎక్స్ లిమిట్స్ వచ్చేసరికి 0 to π/2. ఓకే. నెక్స్ట్ వచ్చేసరికి 2i ఈజ్ ఈక్వల్ టు ఇక్కడ ఏముంది ఇంకా ఇంటిగ్రల్ 0 to π/2 పైన కింద క్యాన్సిల్ అయిపోతే అంక ఇక్కడ 1 ఉండేది కాబట్టి 1 dx. ఇంటిగ్రల్ 1 into dx అంటే ఏంది, ఎక్స్ కాబట్టి ఎక్స్ లిమిట్స్ వచ్చేసరికి 0 to π/2. ఫస్ట్ కనుక మనం ఇక్కడ కనుక అప్పర్ లిమిట్ రాస్తే అప్పుడు ఏమైతే ఎక్స్ ప్లేస్లో అప్పర్ లిమిట్ రాస్తే π/2 -0. ఓకేనా. ఇదంతా దేని వాల్యూ 2i వాల్యూ. నాకు కావాల్సింది ఐ వాల్యూ కావాలి. ఐ వాల్యూ కావాలంటే కనుక 2 అటువైపు పంపించాలి. అటువైపు పంపిస్తే అప్పుడు π/2 into 2. ఫైనల్గా ఇప్పుడు స్టార్టింగ్లో మనం ఐ అంటే ఏం తీసుకున్నాం, ఇంటిగ్రల్ 0 to π/2 sin x బై sin x ప్లస్ కాస్ ఎక్స్ dx. ఓకేనా. ఇదేగా ఐ అంటే తీసుకుంది కాబట్టి అది రాశాను ఈక్వల్ టు π/2 2 అంత 4. కాబట్టి మన ఆన్సర్ వచ్చేసరికి π/4. మనల్ని షో చేయమన్నాడు కాబట్టి హెన్స్ షోడ్ అని చెప్పి రాసేయండి. చూపించాం కదా, అందుకని చెప్పి హెన్స్ షోడ్ అని చెప్పి రాసాను. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ ఏమన్నాడు, ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ 0 to π/2 1 ప్లస్ ఇంటిగ్రల్ 0 to π/2 1/1 ప్లస్ tan x dx అని ఇచ్చాడు. అయితే దీనికి ఇంటిగ్రేషన్ వాల్యూ ఏమవుతుందో చెప్పమన్నాడు. ఇందాకటి కాన్సెప్టే వాడతాం. ఓకేనా. ఫస్ట్ నాకు ఇచ్చిన దాన్ని ఐ అని చెప్పి తీసుకుంటున్నా. లెట్ ఐ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to π/2 1/1 ప్లస్ tan x dx. ఇచ్చిన దాన్ని ఐ అని చెప్పి తీసుకున్నాను. నెక్స్ట్ వచ్చేసరికి మనకి ట్రిగ్నామెట్రీ నుంచి tan x అంటే ఫార్ములా ఏంది, sin x బై కాస్ ఎక్స్. దాన్ని రాస్తున్నా. ఎక్కడ మనకి ఇక్కడ tan x ఉంది కదా, ఈ tan x ప్లస్లో sin x బై కాస్ ఎక్స్ రాస్తున్నా. రాస్తే అప్పుడు ఇంటిగ్రల్ 0 to π/2 1/1 ప్లస్ sin x బై కాస్ ఎక్స్ dx. ఓకేనా. ఇక్కడ కింద ఏమి లేకపోతే 1 ఉన్నట్టు. క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే కనుక డినామినేటర్లో అప్పుడు ఏమవుతుంది, ఇంటిగ్రల్ 0 to π/2 1/1 into కాస్ ఎక్స్ అంటే కాస్ ఎక్స్ ప్లస్ 1 into sin x ఏమవుతుంది sin x బైలో ఏముంటుంది 1 into కాస్ ఎక్స్ అంటే కాస్ ఎక్స్ కాబట్టి కాస్ ఎక్స్ dx. ఓకేనా. ఇప్పుడు ఇదేంటి డినామినేటర్లో ఫ్రాక్షన్. ఇది ఇప్పుడు ఏమైందంటే పైకి వెళ్ళిద్ది. పైకి వెళ్తే అప్పుడు ఏమైంది ఇంటిగ్రల్ 0 to π/2 కాస్ ఎక్స్ ఇంటూ 1 అంటే కాస్ ఎక్స్ బైలో వచ్చేతలకి కాస్ ఎక్స్ ప్లస్ sin x dx. ఇప్పుడు దాకా మనం కనుక్కుని దేని వాల్యూ అయ్యేగా కాబట్టి అయ్యి అని చెప్పి రాసాం. ఇందాకటి కాన్సెప్ట్ ప్రకారం 0 ప్లస్ π/2 ఎంత π/2. కాబట్టి ఇక్కడ ఈ ఫంక్షన్లో ఎక్స్ ఉన్న దగ్గర ఏం రాయొచ్చు అంటే π/2 - x అని చెప్పి రాయొచ్చు ఇందాక ప్రాపర్టీ ప్రకారం. అలా రాస్తే అప్పుడు ఏమైంది ఐ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to π/2 ఎక్స్ ప్లేస్లో π/2 - x రాస్తే కాస్ ఆఫ్ π/2 - x బైలో వచ్చేతలకి కాస్ ఆఫ్ π/2 - x. మధ్యలో ఏముంది ప్లస్ ఉంది కాబట్టి ప్లస్, తర్వాత sin x ఉంది ఎక్స్ ప్లేస్లో π/2 - x dx. ఓకేనా. ఇప్పుడు ఏమైంది ఇంటిగ్రల్ 0 to π/2 ఇందా చెప్పా కాస్ ఆఫ్ π/2 - x అంటే ఏంటి sin x కాబట్టి sin x అని చెప్పి రాశాను. బైలో వచ్చేతలకి కాస్ ఆఫ్ π/2 - x మళ్ళీ ఉంది కాబట్టి మళ్ళీ sin x రాశాను ప్లస్ sin ఆఫ్ π/2 - x అంటే కాస్ ఎక్స్ కాబట్టి కాస్ ఎక్స్ అని చెప్పి రాశాను dx. ఇదంతా దేని వాల్యూ ఐ వాల్యూ. ఓకేనా. నేను ఇప్పుడు దీన్ని ఏమనుకుంటున్నా అంటే ఈక్వేషన్ 1 అనుకుంటున్నాను, దీన్ని ఏమన్నా ఈక్వేషన్ 2 అనుకుంటున్నాను. 1 + 2 చేస్తే అప్పుడు ఏమైతే 1ని 2ని యాడ్ చేస్తున్నాం. యాడ్ చేస్తే 1లో LHS ఏముంది ఐ ఉంది కాబట్టి ఐ రాశాను. ఎడిషన్ చేస్తున్నా కాబట్టి ప్లస్ 2లో LHS ఐ ఉంది కాబట్టి ఐ రాశాను ఈక్వల్ టు. నెక్స్ట్ ఇప్పుడు 1లో RHS ఏముంది ఇంటిగ్రల్ 0 to π/2 sin x కాస్ ఎక్స్ కదా కాస్ ఎక్స్ బై కాస్ ఎక్స్ ప్లస్ sin x ఇది ఉంది కాబట్టి ఇది రాశాను dx ప్లస్ నెక్స్ట్ 2లో RHS ఏముంది ఇంటిగ్రల్ 0 to π/2 sin x బైలో sin x ప్లస్ కాస్ x dx. ఓకేనా.
ఇప్పుడు ఈ రెండింటిని అబ్జర్వ్ చేసాం అనుకున్నా, ఇక్కడ ఇంటిగ్రల్ 0 to π/2 ఉంది, ఇక్కడ ఉంది. కాబట్టి రాస్తే కనుక ఒకే ఇంటర్వెల్లో రాస్తే కనుక ఇంటిగ్రల్ 0 to π/2. ఇక్కడ ఏమి అంటే ఇక్కడ రెండు ఇంటిగ్రేషన్లు రాస్తాం కదా, ఒకే ఇంటిగ్రేషన్లో రాస్తున్నాం అంటే ఒకే బ్రాకెట్లో ఈ రెండింటిని రాస్తే కనుక అప్పుడు cos x బై cos x ప్లస్ sin x. ఇక్కడ కూడా రాస్తే కనుక sin x బై sin x ప్లస్ cos x dx. పడింది అసలు మళ్ళీ మిస్తున్నా. రిమైనింగ్ వచ్చేతలకి సేమ్ ఫస్ట్ క్వశ్చన్ లాగానే, కాబట్టి రిమైనింగ్ మీరు కంప్లీట్ చేయండి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ ఇక్కడ ఏమన్నాడు, ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ 0 to π/2 స్క్వేర్ రూట్ cot x బై స్క్వేర్ రూట్ cot x ప్లస్ స్క్వేర్ రూట్ tan x dx. దీనికి ఇప్పుడు వాల్యూ ఏందో మనం ఇప్పుడు చెప్పాలి. నేను చెప్పే ప్రతి క్వశ్చన్ ఇంపార్టెంటే. ఇప్పుడు రూట్ ఉంది కదా, ఇక్కడ రూట్ ప్లేస్లోనే cos x అవ్వచ్చు, రూట్ ప్లేస్లోనే sin x cos x కాంబినేషన్ అవ్వచ్చు. అలా ఇచ్చినప్పుడు రూట్ ఉంటే రూట్ చివరి దాకా పెట్టుకుంటా పోండి, చివరిలో క్యాన్సిల్ అయిపోతుంది, అక్కడ క్యాన్సిల్ అయిపోతుంది, చివరిలో పైన ఏదైతుందో కింద అదే వచ్చింది, అక్కడ క్యాన్సిల్ అయిపోతుంది. సేమ్ వీట అన్నీ ఒకే మోడ్లో. ఫస్ట్ ఇచ్చిన దాన్ని ఐ అని చెప్పి తీసుకోండి. లెట్ ఐ ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to π/2 స్క్వేర్ రూట్ cot x బైలో వచ్చేతలకి స్క్వేర్ రూట్ cot x ప్లస్ స్క్వేర్ రూట్ tan x dx. ఏం లేదు, ఇచ్చిన దాన్ని ఏమని రాసా అంటే ఐ అని చెప్పి రాసా. ఓకేనా. నెక్స్ట్ వచ్చేతలకి ఇప్పుడు మనకి ఉన్న ప్రాపర్టీ ఏంది, ఈ రెండింటిని యాడ్ చేయాలి. ఆ రెండింటిని యాడ్ చేస్తే π/2. కాబట్టి ఈ ఫంక్షన్లో x ఉన్న దగ్గర π/2 - x అని చెప్పి పెట్టుకోవచ్చు. ఓకేనా. డెఫినెట్ ఇంటిగ్రల్ ప్రాపర్టీ నుంచి. కాబట్టి 0 + π/2 ఎంత π/2. కాబట్టి ఇక్కడ x ఉన్న దగ్గర π/2 - x పెట్టండి. అప్పుడు స్క్వేర్ రూట్ cot π/2 - x బైలో వచ్చేతలకి స్క్వేర్ రూట్ cot π/2 - x ప్లస్ స్క్వేర్ రూట్ ఇక్కడ ఏముంది tan ఉంది కాబట్టి tan π/2 - x dx ఉంది కాబట్టి dx రాశారు. ఓకేనా. ఇంటిగ్రల్ 0 to π/2 మనకి ఇక్కడ ఒకటి గుర్తుండాలి, ఏంటంటే అది cot π/2 - x అంటే ఏంటంటే tan x. ఓకేనా. tan x కాబట్టి tan x రాశాను. బైలో వచ్చేతలకి స్క్వేర్ రూట్ ఇక్కడ కూడా cot π/2 - x ఉంది. cot π/2 - x అంటే ఏంది tan x కాబట్టి tan x రాశాను. మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ పెట్టాను. స్క్వేర్ రూట్ ఇక్కడేముంది tan π/2 - x ఉంది. tan π/2 - x అంటే cot x dx. ఓకేనా. ఇప్పుడు ఇదంతా దేని వాల్యూ, ఐ వాల్యూ కాబట్టి ఐ అని చెప్పి రాశాను. దీన్ని ఇప్పుడు నేను ఈక్వేషన్ 1 అనుకుంటున్నాను, దీన్ని ఏమన్నా ఈక్వేషన్ 2 అనుకుంటున్నాను. 1 + 2 చేస్తే అప్పుడు ఏమైంది 1 + 2. 1 + 2 చేస్తే కనుక 1లో ఏమన్నా LHS ఐ ఉంది కాబట్టి ఐ రాశాను, మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి ప్లస్, నెక్స్ట్ 2లో ఐ ఉంది LHS కాబట్టి అది రాశాను. ఇంటిగ్రల్ 0 to π/2 ఇక్కడ 1లో RHS వచ్చేతలకి 0 to π/2 స్క్వేర్ రూట్ cot x బైలో వచ్చేతలకి స్క్వేర్ రూట్ cot x ప్లస్ స్క్వేర్ రూట్ tan x dx. మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ పెట్టాను. ఇప్పుడు ఏం చేయాలి, 2లో వచ్చేతలకి RHS రాసుకోవాలి, అంటే రెండు వైపులా యాడ్ చేస్తున్నా. ఇంటిగ్రల్ 0 to π/2 స్క్వేర్ రూట్ tan x బైలో వచ్చేతలకి స్క్వేర్ రూట్ tan x ప్లస్ స్క్వేర్ రూట్ cot x dx. ఓకేనా. ఇప్పుడు వచ్చేతలకి ఇక్కడ ఇంటిగ్రల్ 0 to π/2 ఉంది, ఇక్కడ ఇంటిగ్రల్ 0 to π/2 ఉంది. నేను ఒక ఇంటిగ్రల్ ఆఫ్ 0 to π/2 రాస్తున్నా. అలా రాస్తే అప్పుడు ఇక్కడ ఐ ఉంది, ఇక్కడ ఐ ఉంది, మొత్తం రెండు ఉన్నాయి కాబట్టి 2i ఈజ్ ఈక్వల్ టు దీని మొత్తాన్ని ఒక దాంట్లో రాస్తే కనుక 0 to π/2. ఫస్ట్ దానికి ఏముంది స్క్వేర్ రూట్ cot x బై స్క్వేర్ రూట్ cot x ప్లస్ స్క్వేర్ రూట్ tan x ఉంది కాబట్టి అది రాశాను. ప్లస్ నెక్స్ట్ సెకండ్ దాంట్లో ఏముంది ఇదేగా ఉంది, ఇది రాస్తే అప్పుడు స్క్వేర్ రూట్ tan x బైలో వచ్చేసరికి స్క్వేర్ రూట్ tan x ప్లస్ స్క్వేర్ రూట్ cot x dx. ఓకేనా. ఇప్పుడు ఇక్కడికి వచ్చేసరికి దీనికి డినామినేటర్లో ఏదైతే ఉందో ఇక్కడ కూడా డినామినేటర్లో అదే ఉంది కాబట్టి మనం కామన్ తీస్తే కనుక ఇంటిగ్రల్ 0 to π/2 స్క్వేర్ రూట్ డినామినేటర్లో స్క్వేర్ రూట్ cot x ప్లస్ స్క్వేర్ రూట్ tan x ఉంది కాబట్టి అది రాశాను. ఇంకా పైన ఉన్నాయి యాస్టీస్గా రాసండి. యాస్టీస్గా రాస్తే అప్పుడు స్క్వేర్ రూట్ cot x ప్లస్ స్క్వేర్ రూట్
tan x dx. ఇప్పుడు పైన ఏదైతే ఉందో కింద కూడా అదే ఉందిగా, పైన ఏదైతే ఉందో కింద కూడా అదే ఉంది కాబట్టి క్యాన్సిల్ చేసేస్తే ఇంక ఇక్కడ ఏముంటుంది, ఇంటిగ్రల్ 0 to π/2 ఏమీ లేకపోతే 1 ఉన్నట్టు. ఓకేనా, ఇదంతా దేని వాల్యూ 2i వాల్యూ. ఓకేనా, ఇంటిగ్రల్ 1 into dx అంటే ఇంటిగ్రేషన్ ఫార్ములా x కాబట్టి x రాశాను. లిమిట్స్ వచ్చేసరికి 0 to π/2. ఫస్ట్ కనుక x ప్లేస్లో అప్పర్ లిమిట్ రాస్తే π/2 మైనస్ లోయర్ లిమిట్ రాస్తే x ప్లేస్లో 0. ఓకేనా, ఇదంతా దేని వాల్యూ 2i వాల్యూ. నాకు i వాల్యూ కావాలి. i వాల్యూ కావాలి 2 అటువైపు పంపిండి. 2 అటువైపుకి వెళ్తే ఏమైంది, ఇక్కడ బైలో ఉంది, ఇంటూలో ఉంది, అటువైపు వెళ్తే బైలోకి వచ్చింది. అక్కడ ఆల్రెడీ బైలో 2 ఉంది కాబట్టి 2కి పక్కన వచ్చింది, 2 into 2. ఫైనల్గా ఏమైంది i, ఫైనల్గా ఏమైంది π/4. స్టార్టింగ్లో i అంటే ఏం తీసుకున్నాం మనం, స్టార్టింగ్లో i అంటే ఇదేగా తీసుకుంది కాబట్టి అది రాయండి. అది రాస్తే అప్పుడు ఇంటిగ్రల్ 0 to π/2 స్క్వేర్ రూట్ cot x బై స్క్వేర్ రూట్ cot x ప్లస్ స్క్వేర్ రూట్ tan x dx ఈక్వల్ టు ఏమవుతుంది π/4. ఇది మన ఆన్సర్. మనం చేసిన సమ్స్ అన్నీ అబ్జర్వ్ చేస్తే కనుక అన్ని సమ్స్కి మన ఆన్సర్ వచ్చేది π/4 మ్యాక్సిమం. ఇప్పుడు అన్ని సమ్స్కి π/4 వస్తుంది. ఓకే, ఈ 3 సమ్స్ నేర్చుకుంటే కనుక మీరు ఏ టైప్ ఆఫ్ సమ్ వచ్చినా కానీ చేయగలుగుతారు ఇప్పుడు చెప్పిన మోడల్లో. ఓకే, నెక్స్ట్ 4th క్వశ్చన్ వచ్చేసరికి ఏమన్నా అంటే ఎవాల్యుయేట్ ఇంటిగ్రల్ 0 to π/2 log of tan x dx. దీని వాల్యూ ఇప్పుడు మనం ప్రూవ్ చేయాలి. మనం ఇప్పుడు దీని వాల్యూ కనుక్కోవాలి. ఇప్పుడు ఫస్ట్ నాకు ఏమన్నాడు, దీని వాల్యూని i అనుకుంటున్నా. లెట్ i ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to π/2 log of tan x dx. ఓకేనా, దాన్ని రాసా. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసరికి మనకి ఒక ప్రాపర్టీ తెలుసు, ఏంటంటే ఈ రెండింటిని యాడ్ చేయండి. యాడ్ చేసి అంత π/2 వచ్చింది. 0 + π/2 అంతా π/2. కాబట్టి ఇక్కడ ఉన్న ఫంక్షన్లో x ఉన్న దగ్గర π/2 - x అని చెప్పి పెట్టచ్చు. ఓకేనా, అదో ప్రాపర్టీ. ఓకేనా, ఆ ప్రాపర్టీ ప్రకారం మనం ఏం చేస్తామంటే లిమిట్స్ని యాడ్ చేసి వచ్చిన వాల్యూ -x అని చెప్పి ఈ ఫంక్షన్లో పెట్టచ్చు. పెడితే అప్పుడు log of tan of x ప్లేస్లో π/2 - x dx. ఓకేనా, ఇంటిగ్రల్ 0 to π/2 log of ఇందాక ఎగ్జాంపుల్లో చెప్పుకున్నాం కదా, tan of π/2 - x అంటే ఏంటి, cot x కాబట్టి cot x రాశాను dx. ఇదంతా దేని వాల్యూ i కాబట్టి i రాశాను. ఇది వచ్చేసరికి ఈక్వేషన్ 1 అనుకుంటున్నాను, దీన్ని వచ్చేసరికి ఈక్వేషన్ 2 అనుకుంటున్నాను. ఇప్పుడు 1 + 2 చేస్తే కనుక 1 + 2, 1ని 2ని యాడ్ చేస్తున్నా. 1లో LHS ఏముంది, i ఉంది. 2లో LHS కూడా i ఉంది. యాడ్ చేస్తున్నాం కాబట్టి ప్లస్ పెట్టా. అదేవిధంగా RHSని కూడా యాడ్ చేస్తే కనుక 0 to π/2 log of tan x dx. మధ్యలో మనం ఎడిషన్ కాబట్టి చేస్తుంది ప్లస్ ఇంటిగ్రల్ 0 to π/2. 2లో ఇది ఉంది కాబట్టి ఇది రాస్తున్నాను log of cot x dx. ఓకేనా, ఇప్పుడు ఇక్కడ ఇంటిగ్రల్ 0 to π/2 ఉంది, ఇక్కడ ఇంటిగ్రల్ 0 to π/2 ఉంది. కాబట్టి 0 to π/2 ఉంది కాబట్టి ఒకే దాంట్లో రాస్తే కనుక అప్పుడు ఇక్కడ i ఉంది, ఇక్కడ i ఉంది. i + i అంటే 2i కాబట్టి 2i ఒకే ఇంటిగ్రల్ 0 to π/2లో ఈ రెండింటిని రాస్తున్నా. ఇక్కడ ఏమన్నా ఇది ఉంది, ఇక్కడ ఏమన్నా అది ఉంది, బ్రాకెట్లో రాసేయండి. అప్పుడు log of tan x ప్లస్ log of cot x dx. ఓకేనా, ఇది ఇప్పుడు ఎలా ఉంది, log a ప్లస్ log b లాగా ఉంది. log a ప్లస్ log b అంటే ఫార్ములా వచ్చేసరికి log ab. ఓకేనా, log a ప్లస్ log b అంటే ఫార్ములా వచ్చేసరికి log ab. మరి ఇప్పుడు ఏ ప్లేస్లో ఉన్న tan x ఉంది, b ప్లేస్లో ఉన్న cot x ఉంది. ఇది ఇప్పుడు ఎలా ఉందంటే ఇలా ఉంది. మనం ఇప్పుడు ఇలా రాద్దాం. ఇలా రాస్తే అప్పుడు ఇంటిగ్రల్ 0 to π/2 log of ఏ ప్లేస్లో tan x ఉంది కాబట్టి tan x అని చెప్పి రాశాను. తర్వాత b రాయాలి. b ప్లేస్లో cot x ఉంది కాబట్టి cot x రాశాను dx. నెక్స్ట్ వచ్చేసరికి tan θ ఇంటూ cot θ అంటే ట్రిగ్నామెట్రీ నుంచి ఫార్ములా వచ్చేసరికి ఏమవుతుందంటే 1. ఓకేనా, కాబట్టి ఇప్పుడు దీని ప్లేస్లో మనం ఏం రాయొచ్చు, 1 అని చెప్పి రాయొచ్చు. ఎందుకంటే tan θ ఇంటూ cot θ వాల్యూ వచ్చేసరికి 1 కాబట్టి 1 అని చెప్పి రాయొచ్చు. అప్పుడు ఇంటిగ్రల్ 0 to π/2 log 1 dx. ఓకేనా, మీరు ఇప్పుడు క్యాష్యూలో కొట్టండి log 1 వాల్యూ అని. log 1 అని క్యాష్యూలో కొడితే కనుక వాల్యూ వచ్చేసరికి 0 వచ్చేసింది. ఓకేనా, దాన్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తాం. సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు ఇంటిగ్రల్ 0 to π/2 log 1 వాల్యూ 0 dx 2i. దీనికి ఇప్పుడు ఇంటిగ్రేషన్ చేస్తే ఇంక ఫైనల్గా 0 వచ్చేసింది. 2i = 0. దాని నుంచి ఇప్పుడు
2ని కనుక అటువైపు తీసుకెళ్తే కనుక 0/2 కాబట్టి 0/2 కాబట్టి I ఈజ్ ఈక్వల్ టు 0. I అంటే స్టార్టింగ్ ఏం తీసుకున్నాం 0 to π/2 log of tan x dx కాబట్టి దాన్ని రాస్తే కనుక ఇంటిగ్రల్ 0 to π/2 log of tan x dx ఈజ్ ఈక్వల్ టు 0. ఓకేనా. నెక్స్ట్ ఇదే విధంగా ఫిఫ్త్ క్వశ్చన్ ఏమంటా అంటే లాగ్ ఆఫ్ కాట్ ఎక్స్ డిఎక్స్ అంటాడు. అది కూడా సేమ్ ఇలాగనే చేసుకోండి. ఆన్సర్ వచ్చేతలకి 0 వచ్చేసిద్ది. ఓకేనా. ఓకే. నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ ఏమన్నా అంటే ప్రూవ్ దట్ ఇంటిగ్రల్ 0 to π/4 log of 1 plus tan theta d theta ఈజ్ ఈక్వల్ టు π/8 into log 2. దీని వాల్యూ వచ్చేతలకి π/8 into log 2 అని చెప్పి మనం ఇప్పుడు ప్రూవ్ చేయాలి. ఓకేనా. ఫస్ట్ నేను ఇప్పుడు దీన్ని I అని చెప్పి తీసుకుంటున్నా. లెట్ I ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to π/4 log of 1 plus tan theta d theta. ఓకేనా. మనకి ప్రాపర్టీ ఏంది, ఈ రెండింటిని యాడ్ చేయండి. 0 plus π/4 ఎంత π/4 కాబట్టి ఇక్కడ థీటాలో ఉంది కాబట్టి థీటా ఉన్న దగ్గర ఈ ఫంక్షన్ ప్లేస్లో థీటా ఉన్న దగ్గర π/4 మైనస్ థీటా అని చెప్పి పెట్టండి. π/4 మైనస్ థీటా కనుక పెడితే అప్పుడు ఇంటిగ్రల్ 0 to π/4 log of 1 plus tan of థీటా ప్లేస్లో π/4 మైనస్ థీటా డి థీటా ఇక్కడ పెట్టకూడదు, ఎందుకంటే మనం ఫంక్షన్ ప్లేస్లోనే పెట్టాలి. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి tan π/4 మైనస్ థీటా అంటే tan π/4 మైనస్ థీటా అంటే మనకి ట్రిగ్నామీటర్ నుంచి ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. 1 మైనస్ tan థీటా బై 1 ప్లస్ tan థీటా. tan π/4 మైనస్ థీటా అంటే ఏంటి 1 మైనస్ tan థీటా బై 1 ప్లస్ tan థీటా. దీన్ని తీసుకొచ్చి ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ సబ్స్టిట్యూట్ చేస్తే అప్పుడు ఇంటిగ్రల్ 0 to π/4 ఇంటిగ్రల్ 0 to π/4 log of 1 ప్లస్ tan of π/4 మైనస్ థీటా అంటే ఏంది 1 మైనస్ tan థీటా బైలో వచ్చేసరికి 1 ప్లస్ tan థీటా. ఓకేనా. డి థీటా. ఇప్పుడు ఇక్కడ కింద ఏమి లేకపోతే ఉన్నట్టు 1 ఉన్నట్టు క్రాస్ మల్టిప్లికేషన్ చేసేటప్పుడు ఇంటిగ్రల్ 0 to π/4 log of 1 into 1 ప్లస్ tan థీటా అంటే 1 ప్లస్ tan థీటా మధ్యలో ప్లస్ ఉంది కాబట్టి ప్లస్ ఇక్కడ కింద ఏముంది ఏమి లేకపోతే 1 ఉన్నట్టు 1 into 1 మైనస్ tan థీటా అంటే 1 మైనస్ tan థీటా బైలో వచ్చేసరికి ఈ రెండు మల్టిప్లై చేయాలి. 1 into 1 ప్లస్ tan థీటా అంటే 1 ప్లస్ tan థీటా డి థీటా. ఇప్పుడు కనుక పైన చూసినట్లయితే ఇక్కడ ప్లస్ tan థీటా ఉంది, ఇక్కడ మైనస్ tan థీటా ఉంది. రెండు క్యాన్సిల్ అయిపోతే ఇంక ఇక్కడ ఏముంటుంది 1 ప్లస్ 1 అంటే పైన వచ్చేసరికి 2 ఉంటుంది. కాబట్టి I ఈక్వల్ టు ఇంటిగ్రల్ 0 to π/4 log of 2 పైన ఉన్న 1 ప్లస్ 1 ఉంది కాబట్టి 2 రాస్తాను. కింద వచ్చేసరికి 1 ప్లస్ tan థీటా ఉంది కాబట్టి 1 ప్లస్ tan థీటా రాస్తున్నా డి థీటా. ఓకేనా. ఇది ఇప్పుడు ఎలా ఉంది log a బై b లాగా ఉంది. log a బై b లాగా ఉంది. log a బై b అంటే ఫార్ములా వచ్చేసరికి log a మైనస్ log b. ఓకేనా. log a బై b అంటే ఫార్ములా ఏంది log a మైనస్ log b. మరి ఇక్కడ ఏ ప్లేస్లో 2 ఉంది, b ప్లేస్లో 1 ప్లస్ tan థీటా ఉంది కాబట్టి దీన్ని ఇది వచ్చేసరికి ఇప్పుడు ఎలా ఉంది నేను ఇప్పుడు ఎలా రాస్తున్నా రాస్తే అప్పుడు ఇంటిగ్రల్ 0 to π/4 log a రాయాలి. ఏ ప్లేస్లో 2 ఉంది కాబట్టి 2 రాశాను మైనస్ log b రాయాలి. b ప్లేస్లో ఏముంది 1 ప్లస్ tan థీటా ఉంది కాబట్టి 1 ప్లస్ tan థీటా రాశాను డి థీటా. ఓకేనా. నెక్స్ట్ వచ్చేసరికి నేను ఏం చేస్తున్నా అంటే ఇంటిగ్రేషన్ దాన్ని సపరేట్గా రాస్తున్నాను. సపరేట్గా రాస్తే అప్పుడు ఇంటిగ్రల్ 0 to π/4 log 2 అంటే దీనికి రాస్తున్నాను ఇంటిగ్రల్, అలానే దీనికి కూడా రాస్తున్నాను. మధ్యలో మైనస్ ఉంది కాబట్టి మైనస్ పెట్టాను. ఇంటిగ్రల్ 0 to π/4 log of 1 ప్లస్ tan థీటా డి థీటా. ఓకేనా. ఇదంతా దేని వాల్యూ I వాల్యూ. ఓకేనా. ఇప్పుడు నెక్స్ట్ చూస్తే కనుక ఇక్కడ I ఉంది కాబట్టి I రాశాను. log 2 అంటే కాన్స్టెంట్ కాబట్టి ముందర రాస్తున్నాను. ఓకేనా. ఇంక ఇక్కడికి వచ్చేసరికి 0 to π/4 ఇంక ఇక్కడ log 2 ముందర రాస్తే ఇంక ఇక్కడ ఏమీ లేకపోతే 1 ఉన్నట్టు డి థీటా మైనస్ దీన్ని ఒక్కసారి చూడండి అక్కడ ఏముంది ఇంటిగ్రల్ 0 to π/4 log of 1 ప్లస్ tan థీటా డి థీటా. ఇదేనా అది. ఓకేనా. 0 to π/4
లాగ్ ఆఫ్ 1 ప్లస్ tan θ d θ. అంటే ఇప్పుడు దీని ప్లేస్లో ఏం రాయొచ్చు, ఇదేగా. కాబట్టి ఇప్పుడు దీని ప్లేస్లో ఏం రాయొచ్చు, ఐ అని చెప్పి రాయొచ్చు. కాబట్టి ఐ రాస్తున్నాను. ఓకేనా. ఇది ఇప్పుడు మనం కనుక్కుంది దేని వాల్యూ, ఐ వాల్యూనే. ఇక్కడ ఏముంది, మైనస్ ఐ ఉంది. మైనస్ ఐ ఇటువైపు వస్తే ఏమైంది, ప్లస్ ఐ అవుతుంది. కాబట్టి ఇప్పుడు మనం ఏం రాయొచ్చు, ఇక్కడ ఆల్రెడీ ఐ ఉంది, ఆ మైనస్ ఐ అనేది ఇటువైపు వస్తే కనుక ప్లస్ ఐ, log 2 ఉంది కాబట్టి log 2 ఇంటిగ్రల్ 1 ఇంటూ డి థీటా. ఇంటిగ్రల్ 1 ఇంటూ డిఎక్స్ అంటే ఏంటిది, ఎక్స్. అలానే ఇంటిగ్రల్ 1 ఇంటూ డి థీటా అంటే థీటా. కాబట్టి థీటా రాశాను. లిమిట్స్ వచ్చేదానికి 0 to π/4. ఐ ప్లస్ ఐ అంటే 2 ఐలో ఉన్నాయి కాబట్టి 2i log 2. ఫస్ట్ ఇక్కడ థీటా ప్లేస్లో π/4 రాస్తున్నా, అప్పర్ లిమిట్ రాస్తున్నాను. రాస్తే అప్పుడు π/4 మైనస్ పెట్టుకుని లోయర్ లిమిట్ రాయాలి. థీటా ప్లేస్లో రాస్తే 0. ఓకేనా. ఇప్పుడు ఇక్కడ చూసినట్లయితే ఈ బ్రాకెట్లో వాల్యూ ఎంత, π/4. π/4 ఇంటూ log 2 అంటే π/4 log 2. ఇక్కడ 2i ఉంది. ఈ 2 కనుక ఇటువైపు వస్తే అప్పుడు ఏమైంది, ఇంటూలో ఉంది, ఇటువైపు వస్తే బైలోకి వచ్చింది. ఆల్రెడీ బైలో 4 ఉంది కాబట్టి 4కి పక్కన వచ్చింది. అంటే 4 ఇంటూ 2 ఇంటూ log 2. ఫైనల్గా π/4 2 జర్ ఎంత, 8 కాబట్టి π/8 ఇంటూ log 2. ఐ అంటే స్టార్టింగ్లో ఏం తీసుకున్నాం, ఇంటిగ్రల్ 0 to π/4 log of 1 plus tan θ d θ. కాబట్టి అది రాస్తాను. ఓకే, ఇదేనా మనం ప్రూవ్ చేయాల్సింది, ఇదేగా ప్రూవ్ చేయాల్సింది. కాబట్టి చివరిని ఏం రాస్తారంటే హెన్స్ ప్రూవ్డ్. ఓకే, ఇప్పుడు